గత ప్రభుత్వం పేద ప్రజలకు సొంత ఆస్తి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో, వారికి ఇల్లు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకువచ్చిందే పేద ప్రజలకు ఇస్తున్నటువంటి ఇళ్ల స్థలాల పంపిణీ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినాయి, ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో అరాకొరా జరిగినాయి. మరలా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భారీగా ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు అప్పట్లో చెప్పినటువంటి పరిస్థితి కూడా. అలాగే 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాము, 33 లక్షల మంది పేదలకు సెంటు భూమి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పి చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిన తరువాత ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గృహ నిర్మాణ శాఖతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన కొన్ని కీలక నిర్ణయాలు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నిర్ణయాలకు సంబంధించే కొలుసు పార్థసారథి మంత్రి గారు ఆయన మీడియాకు తెలియజేసింది ఏంటంటే, గత ప్రభుత్వం పేద ప్రజలకు సెంటు భూమి ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమిని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమిని పేదలకు కేటాయిస్తున్నామని, ఇవి కూడా నివాసయోగ్యమైనటువంటి ప్రాంతాలు, అలాగే గ్రామాలకు పట్టణాలకు సమీపంలో ఉండేటువంటి ప్రాంతాలే ఇస్తామని, దూరంగా నివాసయోగ్యం కానివి, ముంపుకి గురయ్యేయి కొండల్లోనూ గుట్టల్లోనూ అడవుల్లోనూ ఇవ్వము అని చెప్పి క్లారిటీ అయితే ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వం ఈ ఇళ్ల స్థలాల పేరు చెప్పుకుని భారీ స్థాయిలో దోచేసిందని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. దాదాపుగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో 10,000 కోట్ల రూపాయల వరకు అవకతవకలు జరిగినాయి అనేది ఆయన ఆరోపిస్తున్నటువంటి అంశం.